అభిషేక్ శర్మ జననం 4 సెప్టెంబర్ 2000. భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2024లో జింబాబ్వేపై అరంగేట్రం చేసి రెండవ మ్యాచ్లో తొలి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాటర్గా, స్పిన్నర్గా ఆడుతున్నాడు. ఆయన దేశీయ క్రికెట్లో పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. అభిషేక్ శర్మ 2025 ఫిబ్రవరి 2న ఇంగ్లాండ్పై ఒకే ఇన్నింగ్స్లో 135 పరుగులు చేయడం ద్వారా టీ20 ఇంటర్నేషనల్లో భారతదేశం తరపున అత్యధిక వ్యక్తిగత పరుగులు, అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అభిషేక్ శర్మ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున 1000 పరుగులు చేసిన మొదటి అన్క్యాప్డ్ బ్యాటర్గా అభిషేక్ రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ శర్మ 2000 సెప్టెంబర్ 4న పంజాబ్లోని అమృత్సర్లో రాజ్ కుమార్ శర్మ అండ్ మంజు శర్మ దంపతులకు జన్మించాడు. అతను ముగ్గురిలో చిన్నవాడు. అతనికి 2 అక్కలు, కోమల్ అండ్ సోనియా. అతను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. శర్మ చిన్నప్పటి నుంచి శుభ్మన్ గిల్కు స్నేహితుడు. వారిద్దరూ కలిసి అండర్-14లో పంజాబ్ తరపున ఇన్నింగ్స్ను ప్రారంభించారు. లాక్డౌన్ కాలంలో శర్మకు యువరాజ్ సింగ్ శిక్షణ ఇచ్చాడు. 2015-2016 విజయ్ మర్చెంట్ ట్రోఫీ కోసం జరిగిన దేశీయ క్రికెట్ టోర్నమెంట్ శర్మ తన తొలి అండర్-16 మ్యాచ్లో సెంచరీ సాధించాడు. అతడు 109.09 సగటుతో 1200 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను 2016లో వినూ మస్కట్ ట్రోఫీలో పంజాబ్ తరపున తన అండర్-19 అరంగేట్రం చేశాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.